నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ అగ్ని ప్రమాదంపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో యువకుడి హత్య. పాత కక్షలే కారణమై ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో మునిపెల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం తనిఖీల్లో పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు. సదాశివపేటలో స్వాతంత్ర సమర యోధులకు సన్మానం. వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజశేష పిలుపు. విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారిన పడి అకాల మరణం పొందిన బాచుపల్లి ఎస్ఐ మహమ్మద్ యూసఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్లో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాద ఘటనలో 10 మంది మృతి చెందారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. మృతుల్లో 3 మహిళలు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రమాదంపై కమిటీ వేసినట్లు తెలిపారు. ఆసుపత్రికి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో ఈ కమిటీ పరిశీలించనుంది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయని కమిటీ విచారణ చేస్తుంది. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 48 గంటల్లో పూర్తి స్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. నివేదికలు రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి శారదా ఘాట్ వద్ద ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కాటి కాపరిగా పనిచేసే రాజును దుండగులు హత్య చేశారు. ఇతను అగనంపూడికి చెందిన వ్యక్తిగా స్థానికులు పేర్కొన్నారు. ఈ వ్యక్తిని మద్యం మత్తులో అర్ధరాత్రి బండరాయితో తలపై మోదీ చంపేశారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి పాత కక్షలే కారణమై ఉంటాయని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మునిపెల్లి మండలం బుదేర గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్రమ రేషన్ తరలింపు భాగోతం బయటపడింది. గుట్టు చప్పుడు కాకుండా డీసీఎం వాహనంలో సుమారు 100 క్వింటాల బియ్యం తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని పట్టుకొని సీజ్ చేశారు. డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు మునిపెల్లి ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇంటికా ఉంటా చూడు, బుల్లెట్ బండి మళ్ళీ పాప ఉంటా చూడు ఇంట్లో మళ్ళీ ఏం పేరు? సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో స్వాతంత్ర సమర యోధులు మునిపెల్లి రామచందర్ను జిల్లా అడిషనల్ కలెక్టర్ రాజశేష, సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ నగేష్, సదాశివపేట ఎంఆర్ఓ ఆశా జ్యోతి శాల్వా పూల్వమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు మెమోంట్ అందజేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రాజశేష్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల సేవలను గుర్తు చేసుకుని వారి అడుగుజాడల్లో యువత నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండేది, ప్రస్తుతానికి ఇతను ఒక్కడే యాక్టివ్గా ఉన్నాడు. ఎవరు లైవ్గా లేరు. ఒక అతను బెడ్ రెస్ట్లో ఉన్నాడు. అయితే సదాశివపేట చాలా చరిత్రాత్మకమైంది. మొత్తం తెలంగాణలోనే దేశ భక్తి అంటే ఏంటిదో వాళ్ళ నుంచే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక ముందు కూడా ఏదన్నా మనం వాళ్ళ స్ఫూర్తితోటి మనము దేశభక్తిని పెంపొందించుకొని మనం అందరము వాళ్ళ అడుగుజాడల్లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, కమిషనర్ వీళ్ళందరినీ, ప్రభుత్వాన్ని మొత్తాన్ని ఇది చేస్తున్నాను. యానివర్సరీ కాబట్టి వాళ్ళ ఫెలిసిటేషన్ నడుస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మన జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు కూడా
రిసీవ్ చేయమని చెప్పి ఇంటికి ఇవ్వమన్నారు డ్యూ టు కరోనా. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు తరఫున మరి ఎడిషనల్ జిల్లా కలెక్టర్ గారు రాజేష్ గారు ఇచ్చారు. మరి వారిని కూడా సన్మానం చేయడం జరిగింది. వారిని దీన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే ఉంది. మన దేశం ఫ్రీడమ్ స్ట్రగల్ కోసం చాలా ఇంపార్టెంట్ డే ఉంది. అంటే ఈరోజు క్విట్ ఇండియా మూవ్మెంట్ మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో అప్పుడు క్విట్ ఇండియా మూవ్మెంట్ చాలా ఒక మూవ్మెంట్ జరిగింది. దీనివల్ల దేశంకి మనం ఇంగ్లీష్ రూల్ నుంచి దేశంకి ఫ్రీడమ్ కూడా ఆ రోజు ఆ మూవ్మెంట్ ప్రకారం మాకు 15th ఆగస్ట్లో దేశంకి ఇండిపెండెన్స్ కూడా వచ్చింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆనరబుల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్ని జిల్లాలో ఫ్రీడమ్ ఫైటర్స్కి ఈరోజు సన్మానం కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో సదాశివపేట మండల్లో మునిపల్లి రామచంద్రయ్య గారు, వారికి చాలా శుభాకాంక్షలు. వారు ఇలాంటి చాలా వరకు ఫ్రీడమ్ ఫైటర్స్ కృషితో మన దేశంకి ఇండిపెండెన్స్ కూడా ఇవ్వడం వచ్చింది. కాబట్టి మన జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు ఈరోజు వారికి మునిపల్లి రామచంద్రయ్య గారికి, వారు ఎక్స్ సర్వీస్ మ్యాన్, వారు చాలా కృషి చేసి మొత్తం ఇలాంటి అన్ని ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చాలా కృషి చేసి వారికి ఈరోజు సన్మానం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి మనం అక్కడ ఢిల్లీలో ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు హోమ్లో ప్రతి ఒక్కరికి ఈరోజు మొత్తం దేశంలో అన్ని జిల్లాలో ఇలాంటి మన సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో హోమ్లో ఇప్పుడు వారందరికీ ఈరోజు సన్మానం కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇది చాలా సంతోషం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా మల్లాపూర్ మండలంలో లయన్స్ క్లబ్ మల్లాపూర్ వారి ఆధ్వర్యంలో పచ్చదనం పర్యావరణం యాక్టివిటీ చైర్మన్ సుతారి రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామంలో సుమారు 100 మొక్కలు నాటి ట్రీ గార్డ్స్ పెట్టారు. ఈ సందర్భంగా సుతారి రాజేందర్ మాట్లాడుతూ జీవకోటి మనుగడకు మొక్కలు ఎంతోగానో ఉపయోగపడతాయని, కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు రుద్ర రాంప్రసాద్, సర్పంచ్ గంగు రాజన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైంసా పోలీసులో గణపతి ఉత్సవ సమితితో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలకు లోబడి గణపతి ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొన్న రాత్రి కూడా బట్టి గదిలో పోతే ఒక పెద్ద మనిషి చెప్తున్నాడు. తర్వాత అయిపోయాక మళ్ళీ నవరాత్రులను మాతను కూర్చోబెడతారు. మాత భుజాల మీదకి ఎందుకు ఎత్తారు? తమ్ముంది అవకన భయపడేస్తూ ఉంటారు. ఎందుకు ఆయన ఏమన్నాడనా, అప్పుడు ఆంగ్లేయులకు అగేన్స్ట్ గా పోరాడే టైంలో మన బాల గంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా మనకు స్వాతంత్రం రాకముందు ముంబై పట్టణంలో ఈ యొక్క ఉత్సవాన్ని ప్రారంభించి హిందువుల యొక్క యూనిటీని చూపించారు. అప్పుడు అది క్రమేణా మొత్తం భారతదేశానికి వ్యాపించి గత ఎన్నో సంవత్సరాలుగా మన యొక్క భాగ్యనగరంలో కానివ్వండి, మన యొక్క ఉమ్మడి ఇంతకుముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి, ఈ యొక్క ఉత్సవం చాలా భారీ స్థాయిలో చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది మెల్లగా ఏ స్టేజ్కి పోయిందంటే, ఇప్పుడు చాలామంది చెప్పినట్టు నీది పెద్దనా నాది పెద్దనా అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. నేను ఎంత పెద్దది పెడితే నేను అంత గ్రేట్ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. భక్తి అనేది పక్కన వెళ్ళిపోయింది. నువ్వు ఎంత పెద్ద వినాయకుడు పెట్టినా కానీ ఇప్పుడు సాయంత్రం పూట పూజలు చేసేటప్పుడు గోత్రనామాలతో అర్చన చేసేటప్పుడు కానివ్వండి, ఎవరికి పూజ చేస్తారు? ఆ వినాయకుడి ముందర పెట్టిన చిన్న మట్టి వినాయకుడికి చేస్తూ ఉంటామని మీరందరికీ తెలుసా విషయం. ఎంత పెద్ద వినాయకుడు పెట్టినా ఆ పెద్ద వినాయకుడిని చేయము, ఆ మట్టి వినాయకుడిని చేస్తాము. నిమజ్జనం రోజు కూడా అంతే భక్తి శ్రద్ధతో ఆ మట్టి వినాయకుడిని తీసుకుపోయి నిమజ్జనం చేస్తూ ఉంటాం. మనం ఎంత పెద్దది పెట్టినామన్నది కాదు. ఇంకోటి, నాకు చాలా హైదరాబాద్లో నేను అంత పని చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ బయటకు వచ్చినాను. హైదరాబాద్లో కూడా నాకు చాలా చిరాకు అనిపించే విషయం ఒక్కటి అనిపిస్తుంది. పర్సనల్గా మాట్లాడుతుంది ఇప్పుడు డిఎస్పీ గారు, చాలా చిరాకు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఈ నెల 2న జరిగిన దొంగతనం కేసును పత్తికొండ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా చాకచక్యంగా ఛేదించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ సిఐ ఆదినారాయణ రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. పత్తికొండకు చెందిన షేక్ షఫీ అహ్మద్ అనే వ్యక్తి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతన్ని స్థానిక శ్రీశక్తి భవన్ వద్ద అరెస్ట్ చేసి ఇతని వద్ద నుండి 10 తులాల బంగారం, కేజీ వెండితో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సిబ్బంది వేణుగోపాల్ రెడ్డి, గోపాలకృష్ణ, శ్రీను, హోంగార్డ్ బుగ్గన, అన్వర్ తదితరులను సిఐ ప్రశంసించారు. తెల్లవారుజామున 1 గంట ప్రాంతం నుంచి 3 గంటల లోపల పత్తికొండ టౌన్లో వరుస చోరీలు, బంగారు దుకాణాలు, సెల్ ఫోన్ దుకాణాలు దొంగలు కొట్టడం జరిగింది. అదే రోజు ఉదయం కేసులు రిజిస్టర్ చేసి కేసు పరిచిన తర్వాత స్టేషన్ సిబ్బంది చేత మేమందరం కలిసి ఎక్కడైతే మొట్టమొదటి షాపు దొంగ చోరీ చేశాడో బంగారు షాపు, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక కెమెరాను ఆ ముద్దాయి లాస్ట్ రికార్డ్ అనేది కొంచెం మనకు ఫేస్ మాస్క్ వేసుకున్నా కానీ కొంచెం లాస్ట్ రికార్డు వస్తుంది. ఆ క్రమంలో రాజేశ్వరి జ్యువెలరీస్ తర్వాత మొబైల్ షాప్ దగ్గరికి ఉన్నటువంటి దాదాపు ఒక 4-5 సీసీ కెమెరాలను మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక చోట వాటికి సంబంధించి డ్రెస్ కోడ్ పూర్తిగా క్లియర్గా వస్తుంది. దాదాపు 70% ఫేస్ కూడా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఈ క్రమంలో అతను పాత ముద్దాయిగా మేము గుర్తించి ఆ క్రమంలో దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత నిన్న అతను పట్టుబడడం జరిగింది. పట్టుబడిన తర్వాత అతను విచారిస్తే ఈ 3 నేరాలలో మొట్టమొదటి అల్తాఫ్ యొక్క షాప్లో 1 తులం అంటే సుమారు 10 గ్రాములు బంగారు కమ్మలు, 1 కేజీ వెండితో పాటు రాజేశ్వరి జ్యువెలరీస్ అనేది చాలా పెద్దది టౌన్లో, దాన్ని అటెంప్ట్ చేసే క్రమంలో ఒక తాళాన్ని పూర్తిగా పగలగొట్టి 2వ తాళాన్ని పగలగొట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేసినా కానీ అది ఓపెన్ కాదు. ఆ క్రమంలో ఎంతకు ఓపెన్ అయితే అతను విరమించుకొని ఈ సెల్ ఫోన్ షాప్ దగ్గరికి వచ్చి ఆ సెల్ ఫోన్ తాళం బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి 3 సెల్ ఫోన్లను దొంగలించి అదే క్రమంలో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు వచ్చిన క్రూస్ మేరకు వాడిని పట్టుకొని విచారిస్తే, ఇంకా లోతుగా విచారిస్తే పాత నేరాలు అటికలగుండులో, తర్వాత చిన్నహుల్తిలో, ఇదే పత్తికొండ టౌన్లో కూడా 3 నేరాలు చేసినట్టు ఒప్పుకొని 2వ తేదీ రాత్రి తెల్లవారుజామున చేసినటువంటి నేరాలలో బంగారు, వెండి ఇంటాక్ట్గా పోయిన వస్తువులు పోయినట్లుగా మనకు అతని వద్ద నుంచి లభించడం జరిగింది. నెక్స్ట్ ఇంకా లోతుగా విచారించినప్పుడు అటికలగుండులో జరిగినటువంటి దొంగతనంలో 2 తులాల లాంగ్ చైను, 1 జత కమ్మలు అంటే సుమారు 2.5 తులం రికవరీ దాంట్లో వస్తుంది. బేగంపేట శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర ఆరాధన ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పూజలు చేశారు. శ్రీ సీతారామ గురు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. మనసులో చాలా వరకు సంతోషంగా ఉంది, బయటికి చెప్పలేని బాధ ఉంటే ఒక్కసారి కనుక మీరు మీ ఇష్టం వచ్చిన గురువు, నేను మొదటి నుంచి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చిన గురువుని మీరు పాలించవచ్చు. కానీ గురువు రాఘవేంద్ర అంటే దేవలింగరే గురువుగే తిమ్మప్ప గురుగలింగరే మంచాలయ్య రాగం అంటే దేవుడు అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వాముల వారు, గురువు అంటే రాఘవేంద్ర స్వాముల వారు. అలాంటి గురుశక్తి పలు ప్రాంతాల్లో 100 రకాల గురు రూపాల దర్శనం ఇవ్వచ్చు, అది తప్పుగా. కానీ ప్రస్తుతం మన పూజనీయులైన గురువులు రాఘవేంద్ర స్వామి వారి చరిత్రలో చాలా మందికి తెలిసి తెలియనటువంటి విషయం ఏంటంటే ఆయన కేవలం మహిమలే చూపిస్తారని కాదు, అపేక్షలు రాగని విజయ అంటే అడిగినవి ఇచ్చేవారు అని కాదు అర్థం. ఏది కావాలో అది ఇచ్చేవాడు అని. నేనే రాఘవేంద్ర స్వామి గారి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే కేవలం ఉపన్యాసాలు చేయడం, కేవలం మహిమలు చూపించి ముందు సాగడం సాగలేదు. తన జీవితం మొత్తంలో కూడా ఎవరెవరికైతే వారు అవసరం మేరకు అనుగ్రహించాలో అనుగ్రహించలే కాకుండా ఆదరించి అన్నం పెట్టిన ఏకైక రాఘవేంద్ర స్వామి వారి జీవిత చరిత్రను తెలియజేసి ఎంతోమందికి ఆయన అన్నం పెట్టారు, ఎంతోమందికి విద్యాదానం చేశారు, ఎంతోమందికి వస్త్రదానం చేశారు, ఎంతోమందికి అన్నదానం చేశారు, ఇంకొకరికి ప్రాణం పోతుంది ప్రాణం కాపాడారు అవసరం కాబట్టి ఎంతోమందికి అపమృత్యు వస్తే దాన్ని ఆదుకున్నారు. ప్రస్తుతం మన సమాజానికి అపమృత్యు ప్రవేశించారు. మనము లేకపోతే మన పూర్వీకులు లేకపోతే మనకు తెలిసిన వారు, మొత్తాన్ని మన ఉదయానికి దగ్గర వారు, మొత్తాన్ని మన చెడు కూర్చున్న వారు ఎవరో ఒకటి చేసినటువంటి ఈ పొరపాటుని పెరిగి
కాలంతో కలిసి ఆ భగవంతుని పంచకం తీసుకున్నట్టుగా ఉంది. కరోనా రూపంలో విజృంభిస్తుంది. అయినా కానీ వీరభద్ర స్వామి వారు చెప్పినట్టు ఎంతటి మహా ప్రళయమైనా సరే, ఎంతటి మహా ఉత్పాదమైనా సరే గురువు అనుగ్రహం ఉన్న వాటిని ఏమీ చేయలేదు. మరి వాళ్ళ దగ్గరికి రారా ఖచ్చితంగా వస్తుంది. అందరి దగ్గరికి వచ్చినా వాళ్ళ దగ్గరికి వస్తుంది. కానీ దూరం నుంచి భయపెట్టి జాగ్రత్త సవాలు హెచ్చరిస్తుంది. గురువు మెనీ డివోటీస్ లైఫ్స్. చాలా మంది జీవితాలు జరిగింది. మనకు రాఘవేంద్ర 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 అంటున్న పాటు ఓం శ్రీ రాఘవేంద్రాయ మహారాయణ పాటు అన్నక్కర్లేదు. రాఘవేంద్ర మహారాజున్న పాటు ఒకవేళ శక్తి లేకనో నీరసంగా ఉండాలి అంటే పర్వాలేదు. రాఘవ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కొడిమ్యాల మండల ప్రజలు వినాయక ఉత్సవాలను దూరంగా ఉండాలని కొడిమ్యాల ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో వీధులలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయవద్దని, ఎవరింటిలో వారు 3 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులేని విగ్రహాలు ప్రతిష్ఠించుకోవాలని సూచించారు. లాక్డౌన్ ఉత్తర్వులు ఉల్లంఘించి విగ్రహాలు ఏర్పాటు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొడిమ్యాల గ్రామ ప్రజలందరికీ కూడా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఉత్సవాలు సమీపిస్తున్న సందర్భంగా మా పోలీసు వారి తరపు నుంచి ప్రజలకు కొన్ని సూచనలు తెలియదలుచుకున్నాము. ఇది ఏమనగా, ఈ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి నేపథ్యంలో మనం ఈ యొక్క ఉత్సవాలని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఉత్సవాలను జరుపుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మీకు కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది. గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయండి ఏమంటే, ఈ గణేశ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎవరైనా ఈ గణపతి విగ్రహాల కోసం ఆర్డర్స్ ఇచ్చుకొని ఉన్నట్లయితే వాటిని క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా మనవి. ఎందుకనగా కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకునేసి ఇంతకు ముందు వలె కాకుండా ఇప్పుడు విగ్రహాలను ఎవరి ఇళ్లలో వారు పెట్టుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాలలో, వివిధ కూడళ్లలో, వీధులలో, కుల సంఘ భవనాలలో, అదేవిధంగా యూత్ ఆర్గనైజేషన్స్ పేరిట, కుల సంఘాల పేరిట, అదేవిధంగా వివిధ శాఖల పేరిట ఈ విగ్రహాలను ఏర్పాటు చేసి ఇంతకుముందు ఘనంగా ఉత్సవాలను జరుపుకుంటుండేవారు. కానీ ఇప్పుడు అలా కాకుండా వాటికి ఎటువంటి పరిస్థితులలో అనుమతులు ఇవ్వడం జరగడం లేదు. మీరందరూ కూడా ఈ విగ్రహాలని వారి యొక్క తమ ఇళ్లలో 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తు లేకుండా ఉన్నటువంటి విగ్రహాలని మీరు ఇళ్లలో ఏర్పాటు చేసుకునేసి పూజా కార్యక్రమాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ ఉత్సవాలని దృష్టిలో పెట్టుకునేసి మీరు డీజేలు కానీ, సౌండ్ పొల్యూషన్ జరిగే విధంగా డీజేలు ఏర్పాటు చేయడం, న్యూసెన్స్ కలగజేయడం ఎటువంటివి కూడా పర్మిషన్లు లేవు. చేసినట్లయితే చట్టరీత్యా చర్య తీసుకుంటాము. అదేవిధంగా 3 ఫీట్ల కంటే ఎక్కువగా ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆర్డర్స్ చేయకూడదు. చేసి ఒకవేళ తీసుకొచ్చినట్లయితే అటువంటి ట్రాక్టర్ అది ఏదైతే విగ్రహాన్ని తీసుకొస్తారో అటువంటి అది మన వెహికల్ యజమాని పైన, తీసుకొస్తున్నటువంటి వ్యక్తి పైన చట్టపరంగా చర్య తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ కానీ వీటికి ఎటువంటి వసతులు కూడా కల్పించడం జరుగుతలేదు. నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామంలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. దీంతో సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. చుట్టుపక్కల వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వైద్యులను సంప్రదించాలని కోరారు. ముదోల్ మండల కేంద్రంలో జిందాంవార్ వెంకటేష్ ఇంట్లో బ్రహ్మకమలం పువ్వు వికసించింది. 14 సంవత్సరాలకు ఒకసారి వికసించే బ్రహ్మకమలం వికసించిన విషయం తెలుసుకున్న స్థానికులు తరలి వచ్చి ఆసక్తిగా తిలకించారు. రాత్రి సమయాల్లో ఆకాశంలో తెల్లని రంగులో ఉండే చంద్రుని వలె ఉన్న బ్రహ్మకమలం స్థానికులు కనువిందు చేసింది. బ్రహ్మకమలం ముఖ్యంగా హిమాలయాల పర్వతాలు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్, దక్షిణ చైనా దేశాల్లో కనబడుతుంది. బ్రహ్మకమలంలో ఔషధ గుణాలు సైతం ఎక్కువగా ఉంటాయని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి సీఏ జగదీశ్వర్ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారిన పడి అకాల మరణం పొందిన ఎస్ఐ మహమ్మద్ యూసఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని నిజాంపేట మేయర్ నీలా గోపాల్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన సేవలను కొనియాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేటర్లు విజయలక్ష్మి, సుబ్బారావు, సుజాత, ఆంగం పాండు, కాసాని సుధాకర్, పురపాలక ప్రముఖులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముదోల్లో విద్యుత్ శాఖ సిబ్బంది తమను ఇబ్బందులు గురి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది సరిగా పనిచేయడం లేదని విమర్శిస్తున్నారు. ముదోలు మండల నివాసితులు మేకల సాయినాథ్, రవికుమార్, శ్రీనివాస్, రాథోడ్ రతన్లకు సంబంధించిన వ్యవసాయ భూమికి తారోడ్ ఫీడర్ నుండి దాదాపు 20 స్తంభాల వరకు 11 kV విద్యుత్ సరఫరా ఉంది. విద్యుత్ లైన్ గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు తీగలు తెగిపడి తారోడ్ తండ గ్రామంలో గల వ్యవసాయ భూమిలో పడింది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ సమాచారాన్ని తండా గ్రామ ప్రజలు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగి వారం రోజులు గడిచిపోయినా ఎటువంటి పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. దీంతో రైతులు తారోడ తండా వాసులు ముదోల్ సబ్ స్టేషన్ కి వచ్చి వినతి పత్రం అందజేశారు. వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. ये बड़ी लाइन का वही 8 दिन होगा। 8 दिन सुबह 5 बजे टूट गया था। 8 दिन के पहले तो आदमी सुबह कोई लैटरिन को जा रहे, कोई बैलान छोड़े थे, उसमें लाइट वो करंट वायर देख के सबको बोले। बाद में करंट वाले को फोन कर, करंट वाले अब तक नहीं आए हमारे तांडे में, ये प्रॉब्लम हो रहा। सब लोग खेत में आने का डर रहे। ये वायर अब तक आई सच गिरे वाली है। करंट वाला नहीं आया अब तक, कोई नहीं देख रहे, बोल रहे मगर फोन लगाए तो भी नहीं आए। क्या बोले करंट वाले? आता हूँ बोल के बोले, भेजते बोले, आदमी आप तक नहीं भेजे। ये ऐसा है तो ये आके थोड़ा देख के हमारा ये प्रॉब्लम साल्व करना बोल के हमारा बोलना है। నేను ఇక్కడ నుంచి తరడ ఫిల్టర్ నుంచి 20 పోల్లది లైన్ గుంజిన 4 డీడీలు నింపిన సార్. 4 డీడీలు నింపిన తర్వాత ఇది 8 రోజుల కింద ఒక వైర్ తెగిపోయింది. తరడ దగ్గరనే చేనులో తెగిపోయింది. తాండా నుంచి వైర్ తెగిపోతే అక్కడ నుంచి వాళ్ళు ఫోన్ చేసి నాకు ఇట్లా వైర్ తెగిపోయింది, దీనికి కరెంట్ ఉన్నదని ఫోన్ చేస్తే నేను మళ్ళీ చేనులోకి వెళ్ళి ఇంటి ఆఫీస్ పోయితే నారాయణ సార్ తీస్తా అన్నాడు. మళ్ళీ పొద్దున ఫోన్ చేసిండు తండ నుంచి, అది తీయలేలని. ఇంకా మళ్ళీ పొద్దున పోయి చేస్తే అప్పుడు తీసిండు. అప్పటి నుంచి 8 రోజుల నుంచి నేను మళ్ళీ పోయి నారాయణ సార్ కన్నా సార్ ఆ వైరు మీదికి చేసి ఇలా చేనులు ఇబ్బంది పెడుతున్నాలని. అయితే ఆయన తీయలేడు. తీయకుంటే ఏ సార్ దగ్గర కూడా పోయినా ఏ సార్ అన్నాడు, నారాయణ సార్కు ఫోన్ చేస్తే నారాయణ సార్ ఏ సార్ కూడా అన్నాడు నా జిమ్మేదారు లేదని. మరి నేను ఇంకా ముదోళ్ళ దగ్గర అయితే నా జిమ్మేదారు లేదంటున్నాడు. నాకైతే ఇప్పుడు చేనులు ఇబ్బంది పెడుతున్నాడు, దీని ప్రాబ్లం ఏమోనో సాల్వ్ చేయండి సార్ అని. హైదరాబాద్ పాత బస్తీలోని చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ సాజిద్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆజంపూర్ అచ్చమాన్ వద్ద దుండగులు అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అనంతరం సంఘటన స్థలం నుండి దుండగులు పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న చాదర్ఘాట్ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి మార్చూర్కి తరలించారు. అనంతరం సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్ మాట్లాడుతూ మృతుడు గతంలో పలు కేసుల్లో జైలుకెళ్లి పీడీ యాక్ట్ సైతం అనుభవించిన రౌడీ షీటర్ సాజిద్ అలియాస్ చచ్చా గుర్తించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. वो उसको गाड़ी पे डाल के लेके जा रहे हैं, मैं और अमजद जा रहे थे, उसको गाड़ी पे डाल के लेके जा रहे थे। हम लोग बोले क्या है भाई, क्या हुआ मर्डर? अभी ब्लड नहीं है। జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం బండ గ్రామంలో రైతు హనుమన్న పత్తి పంట నీట మునిగింది. గత వారం రోజుల కిందట జిల్లాలో కురిసిన వర్షానికి తను వేసిన 2 ఎకరాల పత్తి నీటిలో మునిగిందని ప్రభుత్వమే తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా. నా పేరు హనుమన్న. నేను 1/2 ఎకరా సాగు చేసిన, పైన సీడ్పత్తి పెట్టాను. ఉన్నే 2 ఎకరాలు ఇక్కడ సీడ్పత్తి కమ్మర్ సీడ్ పెట్టాను. మొత్తం కడగం వెళ్ళిన వలన ఈ మొత్తం ఊటెక్కి కమ్మర్ సీడ్ కన్యాకు పోయింది. నా ఏమన్నా గవర్నమెంట్ సహకారంతో మళ్ళీ ఏమైనా చేస్తే మాకు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే బాగుండే. మనం 2 ఎకరాలు చేయాలి. 1/2 ఎకరా సీడ్పత్తి పెట్టినాను, 2 ఎకరాలు కమ్మర్ సీడ్ పెట్టినా. కడగం వెళ్ళిన వలన కన్యాక సీడ్ కమ్మర్ సీడ్ ఊటెక్కి కన్యాక పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ అగ్ని ప్రమాదంపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి. విశాఖ జిల్లా అనకాపల్లిలో యువకుడి హత్య. పాత కక్షలే కారణమై ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు. సంగారెడ్డి జిల్లాలో మునిపెల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం తనిఖీల్లో పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు.
సదాశివపేటలో స్వాతంత్ర సమర యోధులకు సన్మానం. వారి అడుగుజాడల్లో నడవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాజశ్రీ షా పిలుపు. విధి నిర్వహణలో కరోనా మహమ్మారి బారిన పడి అకాల మరణం పొందిన బాచుపల్లి ఎస్ఐ మహమ్మద్ యూసఫ్ ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.